చాలా భారీ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చాయి. కానీ ఓపెనింగ్ డే మానియా అంటే ఏంటో చూపించింది రెండు సినిమాలు. ఒకటి ఓజీ, రెండు కూలీ. ఇలాంటి మూవీస్ తో స్టార్ట్ అయ్యాయి. ఇయర్ ఎండ్ లో అఖండ 2 తో డే 1 రికార్డులు లేపేయడానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు మై సన్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 100 కోట్ల క్లబ్ లో చేరడం అనేది ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ గా మారింది. ఈ ఏడాది ఆ ఫిట్ ను అందుకున్నవి రెండే సినిమాలు. ఈ లిస్ట్ లో మొదటిది కోలీవుడ్ నుండి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో విడుదలకు ముందున్న హైప్, రజనీ స్టైల్ కలిపి ఆ సినిమాకు మొదటి రోజు 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్ మాత్రం రికార్డే. ఇక రెండోది టాలీవుడ్ నుండి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ. పవన్ మానియాకు సుజిత్ స్టైలిష్ టేకింగ్ తోడవడంతో ఓజీ కూడా ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లో ఈజీగా అడుగుపెట్టింది. ఇప్పుడు 2025 ముగింపులో అందరి కళ్ళు ఒకే ఒక్క సినిమాపై పడ్డాయి. డిసెంబర్ 5న రాబోతున్న అఖండ 2. అఖండకు సీక్వెల్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ లోనే ఉన్నాయి. ప్రశ్న ఇప్పుడు సినిమా హిట్టా ఫ్లాపా అని కాదు, అఖండ 2 ఈ 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్ లో మూడో సినిమాగా నిలవగలదా అనేదే అసలు పాయింట్. అఖండ 2కు ఉన్న పాజిటివ్ వైబ్స్ మామూలుగా లేవు. ఇది ఒక నార్మల్ సీక్వెల్ కాదు. బాలయ్య అఘోర గెటప్ కు ఉన్న క్రేజ్, బోయపాటి మార్క్ పూనకాలు తెప్పించే ఎలివేషన్స్, దానికి తోడు తమన్ మ్యూజిక్, ఈ కాంబోకు తిరుగులేదు. ఫస్ట్ సింగిల్ అఖండ తాండవం కోసం ఏకంగా శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ లాంటి ఇద్దరు లెజెండ్స్ ను దించడం చూస్తే తమన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో అర్థమవుతోంది. అయితే 100 కోట్ల ఓపెనింగ్ అనేది మాటలు కాదు. దానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొడితే సరిపోదు. పాన్ ఇండియా రేంజ్ లో, ముఖ్యంగా హిందీ, తమిళ్, కన్నడ మార్కెట్ లో కూడా ఒకేసారి భారీ ఓపెనింగ్ రావాలి. అఖండ మొదటి భాగం తెలుగులో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఆడినా దాని ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ 100 కోట్లు దాటలేదు. ఇప్పుడు సీక్వెల్ మొదటి భాగం కంటే 5 రెట్లు పెద్ద ఓపెనింగ్ తెస్తేనే ఆ ఫిట్ సాధ్యమవుతుంది. కూలీకి రజనీ లోకేష్ కాంబో, ఓజీకి పవన్ సుజిత్ క్రేజ్ వర్కౌట్ అయ్యాయి. మరి బాలయ్య బోయపాటి అనే బ్రాండ్ ఆ ఇద్దరి సూపర్ స్టార్ల ఓపెనింగ్ డే రికార్డ్ ను అందుకునేంత పవర్ చూపిస్తుందా అనేది పూర్తిగా ట్రైలర్ క్రియేట్ చేయబోయే హైప్ మీదే ఆధారపడి ఉంది. ట్రైలర్ గనుక అఖండ 1కి మించి జాతర మోడ్ లో ఉంటే ఈ రికార్డ్ ను కొట్టడం అసాధ్యమే కాకపోవచ్చు.